అండ్ మీరు యాక్నీ ప్రోన్ స్కిన్ ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా నాన్ కొమెడోజెనిక్ అన్న లేబుల్ చూసుకొని సన్ స్క్రీన్ వాడండి. కొంతమంది ఏం చేస్తున్నారంటే సన్ స్క్రీన్ లోని మేము వైట్నింగ్ ఎఫెక్ట్ ఇస్తాం, అది ఇస్తాం, ఇది ఇస్తాం అంటున్నారు. బ్రో, ద సన్ స్క్రీన్ ఇస్ యూజువల్లీ ఫర్ షీల్డింగ్ ఎఫెక్ట్, దట్ ఈస్ ప్రొటెక్షన్ ఫ్రమ్ ద సన్. సో నీకు బ్రైట్నింగ్ అది కావాలంటే నైట్ టైం నీ రొటీన్ లో సీరమో క్రీమో పెట్టుకో. సో నీ యొక్క సన్ స్క్రీన్ యొక్క మెయిన్ టాస్క్ ఏంటంటే సన్ నుంచి నీకు ప్రొటెక్షన్ ఇవ్వడం, షీల్డింగ్ ఇవ్వడం, సో దానివల్ల యాంటీ ఏజింగ్ అవ్వడం. సో ఆ ఇంగ్రీడియంట్ అంటే టైటానియం డైఆక్సైడ్, జింక్ ఆక్సైడ్ మాత్రమే మీరు చూసుకోండి. సో మిగతా స్కిన్ బ్రైట్నింగ్ అనేది యూ కెన్ ఇంక్లూడ్ ఇన్ యువర్ పిఎం రొటీన్ కదా. సో ఈవెన్ మాయిశ్చరైజర్ కూడా అంతే. ప్రతి దాంట్లోని మీకు స్కిన్ బ్రైట్నింగ్ కావాలనుకుంటే, ఇప్పుడు నేను సోప్ వాడతాను, నాకు సోప్ లో స్కిన్ బ్రైట్నింగ్ వచ్చేయాలనుకుంటారు. సోప్ యొక్క థింగ్ ఏంటి? బాడీ క్లెన్జింగ్ చేసుకోవడం. సో క్లెన్జింగ్ ఏది బాగా చేస్తుంది అని చెప్పేసి చూసుకోండి. ఇంకొంతమంది ఏంటంటే ఈ సోడియం లారెల్ సల్ఫేట్ ఉన్నవి అవాయిడ్ చేసేద్దాం అని అనుకుంటారు. సోడియం లారెల్ సల్ఫేట్ ఎవరికైతే డ్రై స్కిన్ ఉంటుందో వాళ్ళకి ఇంకా డ్రై అయిపోతుంది కాబట్టి ఆ కాంబినేషన్ ఉన్నది వద్దు అని చెప్తారు. బట్ ఆ సోడియం లారెల్ సల్ఫేట్ అనేది లేకపోతే మీ యొక్క స్కిన్ లో ప్రాపర్ గా మురికి అనేది కంప్లీట్ గా పోదు, ఇంకా డర్ట్ గానే ఉంటది. సో ఎప్పుడు అవాయిడ్ చేయాలనేది తెలుసుకోవాలి.